ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరోసారి ఈ ఆదివారపు శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మనము ప్రకటన గ్రంథ ధ్యానాలు ప్రారంభించాము. ఆ ప్రకటన గ్రంథ ధ్యానాలు ప్రారంభించినప్పుడు ఉపోద్ఘాతాన్ని మొదట తెలుసుకున్నాము. ఆ తర్వాత మరలా మనము ఉపోద్ఘాతం అయిన తర్వాత మనము యోహానుకు కలిగినటువంటి ఆ పద్మస్ ద్వీపంలోని ఆ దర్శనానుభవాన్ని మన అనుభవంగా చేసుకోవాలని ఆ మొదటి అధ్యాయాన్ని మనము ఆ విధంగా ముగించుకున్నాం. అయితే ఈ ఆదివారం నాడు ప్రత్యేకించి నేను మీకు ప్రకటన గ్రంథం లోపలికి వెళ్ళి ఆ ప్రకటన గ్రంథంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా కులంకుషంగా వచనం వెంబడి వచనం అలా చూడాలనేటువంటి ప్రయత్నం చేయాలని ఉంది. మీరు ప్రార్థన చేయండి. అయితే 7 సంఘాలకు ఉత్తరాలు యోహాను రాశాడు కదా. ఆ 7 సంఘాలకు రాసినటువంటి ఉత్తరాల్లోని ఒక్కొక్క ఉత్తరాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ఈవేళ ఒక సంఘంలోని ఒక విషయాన్ని ప్రారంభించి ఆ తర్వాత మనం మరో చోటుకి వెళ్తాం. ఏంటో నేను ప్రారంభించాక మీకు అర్థమవుతుంది. రండి, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో మొదటి సంఘంగా ఉన్నటువంటి ఎఫెసును గురించి ఒక మాట నేను చదువుతాను. 2వ అధ్యాయము మొదటి వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయుము. ఆ తరువాత నేను 4వ వచనాన్ని చదువుతాను. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ 2 వచనాల్లో నుండి ఎఫెసు సంఘాన్ని గూర్చినటువంటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను దేవుడు తనకి ఇచ్చినటువంటి దర్శనాన్ని అనుసరించి 7 సంఘాలకి కూడా యోహాను ఉత్తరాలు రాయటం అనేది ప్రభు దగ్గర నుంచి వచ్చినటువంటి చక్కటి పిలుపు. అయితే ఎఫెసు సంఘాన్ని ఒక్కటి మీ మనసులో మీరు ఎలా పెట్టుకోండి. ఎఫెసు సంఘానికి వ్రాయబడినటువంటి ఉత్తరం అని మొదటి ఉత్తరాన్ని గురించి మనము ఆలోచన చేసినట్లయితే ఇదివరకే ఈ ఎఫెసు సంఘానికి మరొకరు కూడా ఉత్తరాన్ని రాశారు. అది అపోస్తలుడైనటువంటి పౌలు. నేను ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయాన్ని బట్టి, అనగా ఎఫెసు సంఘానికి యోహాను ఉత్తరం రాయడం, ఇదివరకే మరి పౌలు ఎఫెసు సంఘానికి ఉత్తరం రాయడం, ఆ రెండింటి మధ్యలో ఆ రోజున పౌలు రాసినటువంటి ఉత్తరానికి ఈ రోజున ప్రకటన గ్రంథంలో మరి యోహాను రాసినటువంటి ఉత్తరానికి మధ్యలో ఉండేటువంటి ఒక గొప్ప విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని ఆదివారపు దినాన ప్రేరేపించబడుతూ ఉన్నాను. అదేంటి అని అంటే, ఎఫెసు సంఘానికి ప్రేమను గురించి రాశాడు. పౌలు రాసింది ప్రేమను గురించే, అలాగే యోహాను ఇక్కడ రాసింది కూడా ప్రేమను గురించినటువంటి ముఖ్యమైనటువంటి విషయంగా ఉందని నేను గమనిస్తూ ఉన్నాను. నేను గమనించినటువంటి యొక్క విషయాన్ని మీ ముందు పెడుతూ నేను మొదట అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి ఉత్తరంలో ప్రేమను గురించి ఏముందో, ఇక్కడ ప్రేమను గురించి ఏముందో, ఈ రెండింటితో ఈ దినాన నేను ముగింపులోకి వెళ్ళడానికి ఆశపడుతూ ఉన్నాను. రండి, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు ఉత్తరం రాసేటప్పుడు మొదటి అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటి అని అంటే, ప్రియులరా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక పౌలు రాసింది మొదటి అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను. 4 నుండి 6 వచనాలు కూడా కలిసే ఉన్నాయి. నేను చదువుతూ ఉన్నాను. ఎట్లనగా తన ప్రేమి యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమ చేత దేవుడు యేసుక్రీస్తు వారి యందు ఏర్పరచుకున్నారు అని. ప్రేమ చేత జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ ఉంది, ఆ ప్రేమను బట్టే ఏర్పాటు అనేది ఉంది అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని యోహాను ఎఫెసు సంఘానికి ఉత్తరాన్ని రాయక మునుపు అతగాడు రాసినటువంటి 3 ఉత్తరాల్లో దేవుడు ఏమై ఉన్నాడో తెలియచేస్తాడు. ఏమంటాడంటే తన పత్రికలో దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అంటాడు. సో దేవుడు ప్రేమయ్య ఉన్నటువంటి వాడు అనగా ప్రేమయ్య ఉన్నాడు అన్నప్పుడు ప్రేమస్వరూపి అనేటువంటి మాటను కూడా జ్ఞాపకం చేస్తాడు. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు అంటే దేవుని యొక్క స్వరూపమే ప్రేమయ్య ఉంది అని, ఆయన స్వరూపమే ప్రేమగా ఉంది అని
మనం అర్థం చేసుకోవాలి. సో దేవుడు ఆ ప్రేమ అయి ఉన్నటువంటి వాడు. మరి ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరచుకున్నాడు అని మొదటి అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు. పౌలు ఎఫెసీయులకు ఉత్తరం రాసేటప్పుడు 6 అధ్యాయాలు కలిగినటువంటి యొక్క పౌలు ఉత్తరంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలే ఉన్నాయి. దాదాపుగా ప్రతి అధ్యాయంలో కూడా ప్రేమను గురించి మనం చాలా చక్కటి వర్ణన చూస్తాం. మొదటి అధ్యాయంలో చూసేటప్పుడు ప్రేమ చేత దేవుడు ఏర్పరచుకున్నాడు అని జ్ఞాపకం చేశాడు కదా. జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ప్రేమ ఉంది అని. చాలా ఆశ్చర్యం ఇది. నిజానికి ప్రేమ అనేది ఒక తల్లి ప్రేమ కానీ లేకపోతే తండ్రి ప్రేమ కానీ బిడ్డ మీద ఎప్పుడు ఉంటుంది అని అంటే బిడ్డ పుట్టాక లేదా బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ప్రేమ పుడుతుంది తన మీద. బిడ్డ పుట్టక మునిపే బిడ్డ మీద ప్రేమ పుట్టడం అనేది మానవాతీతమైనటువంటి విషయం. మానవునికి అది జరగనటువంటి పని. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుని యొక్క స్వరూపమే ప్రేమ అయి ఉంది. అదే సమయంలో ప్రియమైనటువంటి వారులారా, నిజంగా మన యొక్క శరీరాలు పులకించాలి, మన భావోద్రేకాలు నిజంగా రేపబడాలి. అదేంటంటే దేవుడు మనల్ని తన భవిష్యత్ కాల సంకల్పాన్ని బట్టి, తన భవిష్యత్తు కన్నులను బట్టి ఆయన మనల్ని చూసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మనము ఏ రోజున తల్లి గర్భంలో పడతామో, ఎన్ని దినాల తర్వాత తల్లి గర్భం నుంచి భూమి మీదకి మనం వస్తామో, తల్లి గర్భంలో నుండి అది మన యొక్క ఉనికికి మానవ పరిధుల్లో మనం ఆలోచించేటువంటి ఆధారాలు అవి. ఎప్పుడు ఉనికిలోకి వచ్చాము, ఎప్పుడు ఈ భూమి మీదకి మనము గమనంలోకి వచ్చాము, లేకపోతే ఈ భూమి మీద ఉనికిలోనికి మనం వచ్చాము అనేది మానవుని యొక్క కొలతలు అవి. కానీ దేవుని యొక్క కొలతలు మనము లేనప్పుడే మనల్ని చూడగలిగినటువంటి కన్నులు అవి ఆయనవి. మనము ఒకవేళ ఊహిస్తే అది ఆ ఊహ మన ఊహలకు మన యొక్క ఉనికిని గురించి మనకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడు పూర్తిగా చూడగలడు. ఆయన భవిష్యత్తులోనికి చూడగలడు. ఒకవేళ ప్రకటన గ్రంథంలో నుంచే మనం ఈ విషయాన్ని చూడాలి అని అంటే భూతకాలంలో ఉన్నవాడు, భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు, వర్తమాన కాలంలో ఉన్నవాడు, ఆయన ఏ కాలంలోనైనా సరే ఉన్నవాడు గనుక నువ్వు ఇప్పుడు ఉన్న వర్తమానంలో గతంలో నువ్వు ఉన్నావో లేదో, లేదా భవిష్యత్తులో ఉంటావో లేదో అనేది 3 కాలాల్లో కూడా మనకు తెలియదు. కానీ మానవునికి పరిధులు ఉన్నాయి. కానీ దేవునికి మాత్రం ప్రియులారా ప్రభువుని స్తుతించండి. ఆయన 3 కాలాల్లో ఉన్నవాడు కనుక ఆయనకి మన కన్నులకి మరుగుగా మనం లేము. మనల్ని ఆయన ముందుగానే ఎప్పుడు పడతామో, ఎప్పుడు ఈ భూమి మీద పడతామో అప్పుడే ఆయన చూచి మన మీద ఆయన యొక్క ప్రేమను కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. సృష్టి చేయలేదు. ఆదికాండంలో చూసినట్లయితే ఆయన 6 రోజులు సృష్టి చేశాడు, 6వ రోజున మానవుణ్ణి చేశాడు కదా. సో ఈ మానవుణ్ణి చేయక మునుపు చేసినటువంటి సృష్టి, ఆ సృష్టి కూడా చేయక మునుపు, జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత అనగా ప్రేమ ఆయనకు ఉంది. ఈ సృష్టి ఏది లేదు, నువ్వు సృష్టించబడలేదు, కానీ నీ మీద దేవునికి ప్రేమ ఉంది అని అంటే నిజంగా ఆ ప్రేమ ఎప్పటి నుంచో ఉందని మనం చాలా చక్కగా అర్థం చేసుకుని ప్రభువుని స్తుతించాలి. ఇంకోటి మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ప్రేమను గురించి ఆలోచిస్తున్నప్పుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే అన్నటువంటి ఆ ప్రేమను గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన ప్రార్థనలో ప్రస్తావించిన యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమై ఉండెనో అనేటువంటి ఒక మాట. లోకం పుట్టక మునుపు మహిమ ఉంది. అలాగే 17వ అధ్యాయంలోనే 24వ వచనంలో ఒక మంచి మాట ఉంది. అదేంటి అని అంటే ప్రియులరా చివరి లైన్లో కనబడుతుంది, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించు. లోకం పుట్టక మునిపే మహిమ ఉంది. అదే జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. యేసుక్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమించాడు. ఎప్పుడు అనంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించాడు. లోకం పుట్టక మునిపే మహిమ అనేది యేసుక్రీస్తు వారికి ఉంది. సో ఇప్పుడు ఒకవేళ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు అని నువ్వు తెలుసుకోవాలి అని అంటే జగత్తు పునాది వేయబడక మునిపే అని. ఇర్మీయాతో మాట్లాడేటప్పుడైతే తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే అనేటువంటి మాట ఇర్మీయాతో కూడా మాట్లాడతాడు. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క ఈ ప్రేమ జగత్తు పునాది వేయబడక మునిపే ఉంది అని మనం ప్రభుని స్తుతించాలి. అలాగే రెండో విషయం ఏంటంటే, మరొక ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని జగత్తు పునాది వేయబడక మునిపే
ఎంత దేవుడు ప్రేమించాడో, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని జగత్తు పునాది వేయబడక మునిపే ఎంత ప్రేమించాడో, ఎప్పుడు ప్రేమించాడో, యేసుక్రీస్తు వారిని ఇప్పుడు ప్రేమించాడో అప్పుడే ప్రేమించాడు. అంటే యేసుక్రీస్తు వారిని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ప్రేమించాడు, జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను కూడా ప్రేమించాడు అని లేఖనాలను బట్టి మనకి చక్కగా అర్థమవుతా ఉంది. ఎంత ప్రేమించాడు అని అంటే ఇదే యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు కదా, మనందరికీ బాగా కంఠస్థం కదా ఆ వచనం, క్రైస్తవులకి అందరికీ కూడా. అదేంటి అని అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అని అనుకుంటే ఒకవేళ ఆ క్వశ్చన్ మార్క్ దగ్గర యేసుక్రీస్తు వారిని ఎంత ప్రేమించాడు అంతే ప్రేమించాడు అని కూడా మనం అనుకోవచ్చు కదా. ఎప్పుడు ప్రేమించాడంటే జగత పునాది వేయబడక మునిపే. ఎంత ప్రేమించాడు అని అంటే యేసుక్రీస్తు వారిని ఎంత ప్రేమించాడో అంతే ప్రేమించాడు. యేసుక్రీస్తు వారినే ప్రేమించినటువంటి వాడు నిన్ను నన్ను కూడా ప్రేమించాడు అని ఈ యొక్క విషయాన్ని బట్టి మనం ప్రభుని మనసారా స్తుతించవచ్చు. ఇక ఈ ఎఫెసీయులకు ఎప్పటి నుంచి ప్రేమ ఉందో, ఎంత ప్రేమ ఉందో అది బోధపరిచిన తర్వాత 1వ అధ్యాయంలో, ఇక తదుపరి ఇదే పౌలు ముందుకు వెళ్ళి ఏమంటున్నాడో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయంలో ఏమంటున్నాడో చూడండి. ప్రేమను గురించి 4వ వచనం 5వ వచనం కూడా కలిసి ఉంది. 2వ అధ్యాయం 4-5 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. 2వ అధ్యాయంలో ఎఫెసీయులకు అర్థం కావలసినటువంటి దేవుని ప్రేమను గురించి ఏమంటున్నాడు పౌలు అని అంటే దేవుడు మహాప్రేమ కలిగినటువంటి వాడు అని. సో జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ కలిగిన వాడు, ఆ ప్రేమను బట్టి ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి దేవుడు కరుణా సంపన్నుడు, అదే సమయంలో మన అపరాధాల చేత మనం చచ్చిన వాళ్ళము అని చూసినప్పుడు ఆయన తన మహాప్రేమను చూపించాడు. కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తులో కూడా బ్రతికించాడు. ఆత్మీయంగా పాపాల చేత మనము అపరాధాల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళము. అయితే దేవుడు మాత్రం తన కరుణా సంపన్నతను బట్టి ఆయన కరుణ విషయంలో సంపన్నుడు, ఆయన దగ్గర సమృద్ధిగా కరుణ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఆయన కరుణా సంపన్నతను బట్టి మహాప్రేమ చూపించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ కలిగిన దేవుడు తన మహాప్రేమ చేత మనల్ని బ్రతికించాడు అని ఎఫెసీయులకు అర్థం కావాలని పౌలు కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు అని ఒకవేళ ఈయన గురించి మనం లేఖనాల్లో చూడాలి అని అంటే దేవుడు ఎలాంటి వాడు అని అంటే మహాదేవుడు అని రాయబడింది. ఈ మహాదేవుడు ఎలాంటి వాడు ఇంకా అంటే మహాప్రేమ కలిగినటువంటి వాడు. ఈ మహాప్రేమ కలిగినటువంటి వాని యొక్క కృపణ గురించి కూడా మనం చూస్తే బైబిల్లో మహాకృప కలిగినటువంటి వాడు, మహాదేవుడు, మహాప్రేమ కలిగిన వాడు, మహాకృప కలిగినటువంటి వాడుగా ఆయన మనల్ని బ్రతికించాడు. ఆ విధంగా మనల్ని ఆయన రక్షించుకున్నాడు. విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షించబడ్డారు అని ఈ ఎఫెసీయులకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతటికీ కూడా ప్రేమే కారణం. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రేమే కారణం. దేవుడు రక్షించుకున్నాడు అని అంటే ఇదిగో తన మహాప్రేమే కారణం అని ఎఫెసీయులకు చక్కగా ప్రేమను గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇంత జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ మహాప్రేమ, ఆ ప్రేమ గూర్చి ఒక మంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, 3వ అధ్యాయంలో ఆ ప్రార్థన నేను చదువుతున్నాను. ప్రేమను గురించినటువంటి ప్రార్థన ఇది 15వ వచనం నుండి 18వ వచనం దాకా కలిసి ఉంది. అయితే ఆ మధ్యలో నుండి నేను మీ కొరకు చదువుతాను. మీరు అన్నమాట దగ్గర వచ్చి, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతలతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలి అని ప్రార్థించుచున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క ప్రార్థన చాలా గొప్పది ప్రియులారా. ఆయన యొక్క ప్రార్థనలు చూసేటప్పుడు నిజానికి ఆయన ఆ రోజుల్లో ఉండేటువంటి సంఘంలో ఉండేటువంటి అవసరాల కొరకు ఆయన ప్రార్థన చేయలేడా? ఈ రోజుల్లో ఉన్నటువంటి అవసరాలు లాగా ఆ రోజులు మాత్రం వాళ్ళు మనుషులు కారా? వాళ్ళకి అవసరాలు ఉండవా? భౌతికమైనటువంటి అవసరాలు ఏవి ఉండవా?
అక్కడ బాగులేని వారు లేరా? వాళ్ళ కోసం ప్రార్థన చేయొచ్చు కదా. అక్కడ ఉద్యోగాలు కావాల్సినటువంటి వారు లేరా? వాళ్ళ కొరకు ప్రార్థన చేయొచ్చు కదా. నిరుద్యోగుల కొరకు, అవివాహితుల కొరకు, వివాహాలు కావాల్సినటువంటి వారి కొరకు, లేకపోతే ఎవరికైనా తిండి అవసరత లేదా, ఆ తిండి, బట్ట, కూడు, గుడ్డ ఇలాంటి విషయాల కొరకు ఆయన ప్రార్థన, భౌతిక సంబంధమైనటువంటి అవసరాలు కలిగినటువంటి మనుషులు అక్కడ లేరా? అది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నటువంటి విషయం, మీరు ఆలోచించాల్సినటువంటి విషయంగా నేను భావిస్తాను. భౌతిక పరమైనటువంటి అవసరాలను గూర్చి ఆయన కళ్ళెదురుగా సంఘంలో కనబడుతున్నా, ఒకవేళ పౌలు దాన్ని ప్రార్థన చేసినా, ఆయన ప్రాథమికంగా ఎఫ్సీల కొరకు చేసినటువంటి ప్రార్థన చూసేటప్పుడు ఆత్మీయమైనటువంటి అవసరత కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా కనబడతాం. ఒకవేళ మొదటి అధ్యాయం మళ్ళీ వీళ్ళు ఆలోచన చేసినట్లయితే, ఇదిగో ఎఫెసీయులారా, మీరు దేవుని యొక్క ప్రేమ ఎప్పటి నుంచి ఉందో మీరు తెలుసుకోవాలి. జగత్తు పునాది వేయబడక మునిపే ఉంది. ఆ ప్రేమ చేత ఏం చేశాడో మీకు తెలియాలి. ఏర్పరచుకున్నాడు, మీరుగా దేవుడిని ఏర్పరచుకుంది, దేవుడే ఏర్పరచుకున్నాడు, అది ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ఒకటి, మీరు యేసుక్రీస్తుని ఎంత ప్రేమించాడో అంతే ప్రేమించాడు. ఆయన అంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను ప్రేమించావు, నాకు మహిమనిచ్చావు అని. ఇప్పుడు ఆయన ఎంత ప్రేమించాడో అంతే మనల్ని ప్రేమించడానికి మనం మనుషులని. ఆయనేమో ఆయన కుమారుడు, తత్వంలో రెండవ వ్యక్తి, ప్రేమ మాత్రం సమానంగానే ఉంది. దేవుడు ప్రేమించడానికి, తండ్రి అయిన దేవుడు కుమారుని ప్రేమించడానికి కానీ, లేకపోతే మానవులమైనటువంటి మనల్ని దేవుడు ప్రేమించడానికి కానీ ఆ మాత్రం వ్యత్యాసం ఉన్నట్లుగా నాకు మాత్రం కనపడటం లేదు. దైవిక తత్వంలో, ఆ తత్వంలో ఉన్నటువంటి ప్రేమ ఈవేళ మానవులమైనటువంటి మన పట్ల కూడా అదే తీవ్రతలో, అదే స్థాయిలో మార్పు లేనిదిగా ఆ ప్రేమ అలాగే ఉండడం సామాన్యమైనటువంటి విషయం అది కాదు ప్రియులరా. అలాంటి ప్రేమ చేత ఆయన ఇదిగో మనం రక్షించుకున్నాడు. ఆ ప్రేమను ఇంకా మీరు బాగా తెలుసుకోవాలి. ఎంత తెలుసుకోవాలి అని అంటే, ఆ తెలుసుకోవడంలో మళ్ళీ ప్రేమకి ఉన్నటువంటి చుట్టుకొలతల గురించినటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. భౌతిక అవసరాల కొరకు కాదు ప్రార్థన, ఇదిగో ఆత్మీయమైనటువంటి ఒక సంగతి కొరకు ప్రార్థన చేస్తాడు. అదేంటి అని అంటే, ఇదిగో మీరు దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలి అంటాడు. మొదటి అధ్యాయంలో రాశాడు, రెండవ అధ్యాయంలో రాశాడు, మూడో అధ్యాయంలో మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ప్రేమ ఆ పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో అది గ్రహించటం అనేది మానవునికి చాలా కష్టమైనటువంటి విషయం. దేవుని యొక్క ప్రేమ గ్రహించడానికి మానవ మేధస్సుకు అందనంత అమితంగా ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమ మనం తెలుసుకోవాలంటే మరి దేవుడే మనకు సహాయం చేయాలి. కాబట్టి మనకి దేవుని యొక్క శక్తి కావాలి ఆ క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి. కాబట్టి క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారు మీరు కావాలి అని మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుని ప్రేమ యొక్క లోతు తెలుసుకోండి, దేవుని ప్రేమ యొక్క వెడల్పు తెలుసుకోండి, దేవుని ప్రేమ యొక్క ఇదిగో మరి ఆ చుట్టుకొలతలో ఉన్నటువంటి విషయాలు ఎలా ఉన్నాయనంటే, లెక్కల్లో మనం చదువుతాం కదా, పొడవు ఇంటూ లోతు ఇంటూ ఎత్తు ఇంటూ వెడల్పు, వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో అది గ్రహించాలి మీరు. సో ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రేమలో ఉండేటువంటి మొత్తం సంగతి అదే ఎంత ఉందో అదంతా తెలుసుకోవడానికి ఇదిగో దేవుడు మీకు శక్తిని అనుగ్రహించాలి. సో దేవుని శక్తి మనకు అవసరం పడుతుంది. అప్పుడు దేవుని ప్రేమ ఎంతో మనం అది తెలుసుకోగలుగుతాము అనేది చాలా మంచి ఆత్మీయమైనటువంటి గట్టి ప్రార్థనగా ఇది ఉంది ప్రియులారా. ఇక 3 అధ్యాయాలని కలుపుకుంటూ ఒకవేళ కులంకషంగా మనం అర్థం చేసుకోవాలి అని అంటే, పౌలు ఎప్పుడైనా సరే సిద్ధాంతాన్ని గురించి మాట్లాడాడు మొదట, ఆ తర్వాత ఆయన మామూలుగా ఉండేటువంటి క్రియాశీలకమైనటువంటి విషయాలు డాక్టరీన్ ముందు మాట్లాడాడు, ఆ తర్వాత డ్యూటీని మాట్లాడాడు. మన డ్యూటీ బాగుండాలంటే మన డాక్టరీని మనం బాగా అర్థం అవ్వాలన్నమాట. మనము నమ్మవలసినటువంటి లోతైనటువంటి సత్యాలు పునాదులుగా ఉన్నట్లయితే అప్పుడు మన నడవడికలో ఉండవలసినంత మంచి నీతి, ఆత్మీయత అనేది బాగుంటుంది. నమ్మేదాన్ని బట్టే మన నడవడిక ఉంటుంది కనుక మన నమ్మకాన్ని గురించి మొదట మాట్లాడి, ఆ నమ్మక సత్యాల గురించి మాట్లాడి, ఆ తర్వాత నడవడిక అవసరమైనటువంటి సత్యాల గురించి పౌలు మాట్లాడడం అనేది ఆయనకు ఉండేటువంటి ఒక రచనా శైలి అని ఈ ఆదివారం దినాన్ని మనం మరొకసారి అర్థం చేసుకుందాం. ప్రియులారా, ఎఫెసీ సంఘానికి యోహాను ఉత్తరం రాశాడు. అక్కడ ప్రేమల గురించి రాశాడు. అది నేను ముగింపులో మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే అంతకంటే ముందు పౌలు రాసినటువంటి ఉత్తరం ఎఫెసీలకు రాశాడు. అంటే ఒక సంఘానికి, ఎఫెసీ సంఘానికి 2 దైవజనులు రాయడం అనేది గొప్ప సంగతి. యోహాను ప్రకటన గ్రంథంలో రాసినటువంటి
ఆ ఉత్తరాల దగ్గరికి వెళ్ళి చూసేసరికి 7 సంఘాలకి యోహాను ఒకడే రాశాడు. కానీ ఆ 7 సంఘాల్లో ఎఫెసు సంఘానికి మాత్రం అక్కడ యోహాను రాశాడు, ఇక్కడ ఎఫెసీయులకు పౌలు కూడా రాశాడు. అంటే ఇద్దరు దైవజనులు ఒక సంఘానికి ఉత్తరం రాశాడు. వాళ్ళు ఎంతో ఆశీర్వదించబడినటువంటి సంఘస్థులని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ప్రియులారా, ఇక మొదటి 3 అధ్యాయాల్లో సిద్ధాంతపరమైన విషయాలు చూసేటప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి మాట్లాడాడు. దేవుడు బైబిల్లో ఎలాగున్నాడు? తండ్రి అయిన దేవునిగా, కుమారుడైన దేవునిగా, పరిశుద్ధాత్మ దేవునిగా ఉన్నాడు కదా. తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ప్రేమ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, యోహాను 3:16 చెబుతాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర కూడా ప్రేమ ఉంది. కాబట్టి ప్రేమ చేత ఆయన చేసినటువంటి పని ఏంటి? ప్రేమ చేత ఏమో తండ్రి ఏర్పరచుకుంటే, ఇదిగో మొదటి అధ్యాయంలోకి వెళ్ళి మళ్ళీ దాని గురించి మనం చదువుదాము. ఆయన చేసినటువంటి పని కూడా ప్రేమతోనే చేశాడు. యేసు ప్రభు వారు ఏం చేశారు అని అంటే, ఆయన చేసినటువంటి పని 7వ వచనంలో ఉంది. దేవుని కృపా మహాదేశ్వరమును బట్టి ఆ ప్రేమియందు ఆయన రక్తం వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే ప్రభువు విమోచించాడు అని అంటే యేసుక్రీస్తు వారు ప్రేమను బట్టే. ప్రేమ లేకపోతే విమోచన ఎలా చేస్తాడు? ప్రేమ లేకపోతే ప్రాణం ఎలాగా పెడతాడు? ఆ ప్రేమ లేకపోతే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిలో మనల్ని ఎలాగా ఏర్పరచుకుంటాడు? తండ్రికి ప్రేమ ఉంది, ఇదిగో యేసుక్రీస్తు వారికి ప్రేమ ఉంది. ఈ విషయాలు మనకు అర్థం కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో తండ్రి ఏర్పరచుకున్నాడు, కుమారుడేమో విమోచించుకున్నాడు. ఇదిగో నేను మీరు దేవుని పిల్లలని ముద్రిస్తూ ఉన్నాను. ఆత్మ చేత మీరు ముద్రించబడిన వారుగా ఉన్నారు, సీల్ చేయబడినటువంటి వారుగా ఉన్నారని 14వ వచనంలో చెబుతాడు. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే పరిశుద్ధాత్మ దేవునికి ప్రేమ ఉందా అనే ఒక ప్రశ్న వేసుకుంటే, ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రేమ చేతే ముద్రిస్తా ఉన్నాడు. మీరు దేవుని పిల్లలు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మిమ్మల్ని. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఏమో మిమ్మల్ని విమోచించాడు, సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి క్షమించాడు, క్షమాపణ మీరు అందుకున్నారు ఆయన బట్టి. ఇదిగో అని మన లోపట దేవుని యొక్క గొప్ప ప్రేమను కుమ్మరించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే, ఆ పని చేసిన వాడు. అది మళ్ళీ ఇదే పౌలు రోమీయులకు పత్రాలు రాస్తూ 5వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మీరు ఆత్మ చేత మీ లోపట ఆ ప్రేమ కుమ్మరించబడింది అంట. తండ్రి అయిన దేవునికి ప్రేమ ఉంది, కుమారుడైన దేవునికి ప్రేమ ఉంది, పరిశుద్ధాత్మ దేవునికి ప్రేమ ఉంది. ఆ ప్రేమ తత్వంలో ఉంది అని ఈ 3 అధ్యాయాల్లో మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. ప్రేమను గురించి 3 అధ్యాయాల్లో కూడా ఉన్నటువంటి ప్రస్తావన కూడా మనం చక్కగా చదువుకున్నాం. ప్రియులారా, ఈ ఎఫెసీ పత్రిక అంతటికీ కూడా మూలవాక్యంగా ఉన్నటువంటి వచనం ఏదనుకున్నారు? మొదటి అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో చక్కగా వివరించినటువంటి పౌలు ఇక తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా ఆయన పొందుకున్నటువంటి ఒక విశ్వాసి ఎలా నడుచుకోవాలో తెలియజేస్తాడు. 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ఏమనుకున్నారు? 3 అధ్యాయాలను కలుపుకొని ఒకవేళ మాట్లాడుకున్నట్లయితే కనబడేటువంటి సంగతులు ఏంటి అని అంటే, ప్రియులరా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అందుకున్నాం కదా. ఆ అందుకున్నటువంటి వాళ్ళం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు తగ్గట్టుగా మన యొక్క అలవాట్లు ఉండాలి, మన యొక్క ఆచరణ ఉండాలి. ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా దేవుడు చెప్పి ఆత్మీయ అలవాటు, ఆత్మీయ ఆచరణ గురించి ఆయన చక్కగా ఈ యొక్క అధ్యాయంలో తెలియచేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటది? ఒక ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఆ స్పిరిచువల్ వెల్త్ అనేది ఫస్ట్ 3 చాప్టర్స్లో చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ 3 చాప్టర్స్లో ఆయన స్పిరిచువల్ వాక్ గురించి మాట్లాడతాం. నేరుగా వాక్ అనేటువంటి మాట, నడవడిక అనేటువంటి మాట మనము ఈ 3 అధ్యాయాల్లో కూడా చూస్తాం. ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడినటువంటి ఎఫెసీయులారా, ఇదిగో 4వ అధ్యాయంలో ఉండేటువంటి ఆ నడక వెనక ఉన్నటువంటి విషయం, ప్రేమను గురించి నేను చదువుతాను. 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. ప్రేమతో ఒకనొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ప్రేమతో ఒకనొకడు సహించండి. 4వ అధ్యాయంలో కూడా
చెబుతూ ఉన్నాడు. దేవుని ప్రేమను గురించి 3 అధ్యాయాల్లో మొదట చెప్పాడు. ఇప్పుడు 4వ అధ్యాయంలో అన్నాడు, ఆ దేవుని యొక్క ప్రేమతో మీరు ఒకని పట్ల ఒకడు మీరు నడక ఉండాలి. మీ నడకలో ఒకరి పట్ల ఒకరు సహనాన్ని కలిగి ఉండాలి. సహనం ఎలాగ వస్తుంది? ప్రేమను బట్టి వస్తుంది. ప్రేమ ఉన్నప్పుడు సహిస్తాం. ప్రేమిస్తే సహిస్తాము. కాబట్టి ప్రేమతో సహించండి. ప్రభు మనల్ని పిలిచాడు. ఆ పిలుపుకు తగ్గట్టుగా ప్రభు పిలుపు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. క్రైస్తవ ఈ జీవనంలో పిలుపుని గురించినటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఆ క్రిస్టియన్ కాల్ ఏంటో మనం ఎరగాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో అది ఎరగాలి. ఆ పిలుపుకు తగినట్లుగా, దేవుని పిలుపుకి తగినట్లుగా ఎలా ఉండాలని చెప్తున్నాడు. మళ్ళీ దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయమతోనూ సాత్వికంతోనూ మీరు నడుచుకోవాలి. ప్రియులారా, దీర్ఘశాంతం అంటే ఏంటి అని అంటే కఠినమైనటువంటి మనుషులను భరించడమే దీర్ఘశాంతం. మనకి సున్నితంగా కనబడేటువంటి వాళ్ళని మనము శాంతంతో చూడడం అనేది, లేకపోతే వాళ్ళని మనము కలిగి ఉండడం అనేది, వాళ్ళతో మన సంబంధాలు కలిగి ఉండడం అనేది సులభమైనటువంటి సున్నితమైన మనుషులతో సులభంగానే సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండవచ్చు. కానీ సున్నితం కాదు, దానికి వ్యతిరేకంగా కఠినంగా ఉండేటువంటి కఠిన మనస్కులైనటువంటి మనుషుల్ని భరించడం అది దీర్ఘశాంతం. పిల్లరా, దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో మీరు వినయంగా, సంపూర్ణమైనటువంటి వినయంతోనూ సాత్వికంతోనూ కూడా మీరు నడుచుకోవాలని చెప్పాడు. వినయంతో తగ్గిపోతూ దీర్ఘశాంతాన్ని చూపించడం మాత్రమే కాదు, సంపూర్ణ వినయంతోనూ మీరు ఉండాలి. ప్రభువు ఎంతో వినయాన్ని చూపించాడు. ప్రభువు ఎంతో దీర్ఘశాంతాన్ని చూపించాడు. మనుషుల్ని భరించాడు. మనుషులు ఎంత కఠినులు. అలాగే అదే మన పిలుపు. ప్రభువు మనల్ని పిలిచాడు మనల్ని. కాబట్టి ఆయన కఠినమైనటువంటి మనల్ని భరించినప్పుడు మనం కూడా మనుషులు భరించాలి దీర్ఘశాంతం. ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కనుక మనం దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి. ఆయన సంపూర్ణమైన వినయాన్ని చూపించాడు. ఆయన ఎంత వినయం చూపించాడంటే శిలువ దగ్గరికి వెళ్తే మనకు అర్థమైపోతుంది. అక్కడ చూపించినంత వినయం ఇంకెక్కడ చూపించాడు ఆయన. ఆయన మనిషి అవ్వడమే మొదటి వినయము. అది సంపూర్ణమైంది. అది అసంపూర్ణమైన వినయం కాదు. యేసు ప్రభు వారు సంపూర్ణ వినయ మనస్కుడు అని చెప్పాలి. పిలిపిలు కూడా అదే చెబుతాడు కదా, మీరు ఇదిగో యేసుక్రీస్తు వారికి కలిగినటువంటి మనస్సు కలిగి ఉండండి అంటాడు. ఇదే పౌలు ఏం చేశాడంట, ఆయన దాసుడైపోయాడు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని దాసుడైపోయి శిలువ మరణం పొందినంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అన్న 2 మాటలు ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి 11వ వచనం దాకా చదివితే ప్రభు యొక్క తన్ను తాను ఖాళీ చేసుకోవడం అనగా రిక్తత, అలాగే తన్ను తాను ఆయన తగ్గించుకోవడం అనేది మనం అక్కడ చదువుకుంటాం. సో తనకు తానుగా స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా తగ్గించుకున్నాడే, అలాంటి ప్రభువు మనకి మాదిరిగా ఉన్నాడు. ఆయన సాత్వికంతో ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆయనకి ఎంతో అధికారం ఉంది. కానీ ఆయన అధికారాన్ని తండ్రి అయినటువంటి దేవుని స్వాధీనంలో ఉపయోగించాడు. సాత్వికం అంటే అర్థం అదే, పవర్ అండర్ కంట్రోల్. సో బేరింగ్ విత్ హార్డ్ పీపుల్ ఈజ్ నాట్ సఫరింగ్ అయితే పవర్ అండర్ కంట్రోల్ ఈజ్ వీక్నెస్. దీర్ఘశాంతం అంటే కఠినమైన మనుషులను భరించడం. ఇక సాత్వికం అంటే తనకున్న శక్తి సామర్థ్యాన్ని, తనకున్నటువంటి బలాన్ని, జ్ఞానాన్ని ఇంకేదన్నా ఉంటే అది తండ్రి స్వాధీనం అని వాడటం. తనకు తాను స్వతహాగా వాడేకున్న తండ్రి స్వాధీనంలో ఆయన వాడేటువంటి అధికారాన్ని సాత్వికము అంటారు. నేను సాత్వికుడిని, నేను దీన మనస్సు కలిగిన వాడిని, నాది నేర్చుకోండి అని పిలుపును కూడా ఇచ్చాడు. అది మత్తయి సువార్తలో మనం చదువుతాం. కాబట్టి దేవుని పిల్లలారా, మనము ప్రేమతో ఒకరినొకడు సహించాలి. దేవుడు ఎంతో మనల్ని ప్రేమించాడు. జగత పునాది వేయబడే మునిపే ప్రేమించాడు. అలాగే ఆయన యొక్క ప్రేమ మహాప్రేమ. అలాగే ఆయన యొక్క ప్రేమ యొక్క చుట్టుకొలత గొప్పది. అలాంటి ప్రేమ చేత ప్రేరేపించబడిన వాళ్ళమే ఒకరినొకడు సహించాలి, సాత్వికం చూపించాలి, సంపూర్ణమైన వినయం చూపించాలి. అలాగే దీర్ఘశాంతంతో కూడిన విధానంలో మనం నడుచుకోవాలి, సాత్వికంతో ఉండాలి అని మనము 4వ అధ్యాయంలో ఈ ప్రేమను గురించినటువంటి సంగతి నేర్చుకుంటాం. నడతల గురించి చాలా విషయాలు ఉన్నాయి. కానీ 5వ అధ్యాయంలో ఉండేటువంటి దేవుని యొక్క ప్రేమను గురించినటువంటి మాట మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటిది అని అంటే ప్రియులారా, 5వ అధ్యాయంలో ఉండేటువంటిది ఏంటి అని అంటే 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండేట్టుకు మన కొరకు తను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును. ఆలోచననే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి.
ప్రేమతో మీరు నడుచుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు? దేవుడు ఎంతో ప్రేమించి క్రీస్తు ప్రభువు పరిమళ వాసనగా మనం ఉండాలని తను దేవునికి అర్పణంగా బలిగా అర్పించుకున్నాడు. ఇక్కడ 2వ అధ్యాయంలో ఉండేటువంటి మొదటి వచనాన్ని 5వ అధ్యాయంలో ఉండేటువంటి మొదటి వచనాన్ని కలిపి చదువుకుంటే ఒక మంచి విషయం మనకు అర్థమవుతా ఉంది. అపరాధాల చేత పాపాల చేత చచ్చినటువంటి స్థితిలో ఉండేటువంటి మన దగ్గర ఏ వాసన వస్తుంది? అది కంపుగా ఉంటుంది. కానీ ప్రభువు మనల్ని ఇంపుగా, అక్కడేమో చాలా వాసన భరించలేనిదిగా ఉంది, ఇక్కడేమో మన దగ్గర నుండి వాసన, ఆత్మీయ వాసన, సువాసన, పరిమళ వాసనగా మనం ఉండాలని చెప్పి యేసు ప్రభువారు తను తాను అర్పణగా బలిగా దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని యొక్క ప్రియమైన పిల్లల్లాగా దేవుని పోలి మనం నడుచుకోవాలి. దేవుని పోలికలు, ఆయనలో ప్రేమ ఉంది, ఆ ప్రేమ యొక్క పోలిక మన దగ్గర ఉండాలి. ఇందాక కూడా అదే మనం నేర్చుకున్నాం, 4వ అధ్యాయంలో చెప్పబడింది. కనుక ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి. యేసయ్య యొక్క ప్రేమ ఎంత ఉందో అంత ప్రేమ. ఆ ప్రేమ అనేది మన నడవడికలో, ఇందాక 4వ అధ్యాయంలో చెప్పబడింది అంటే ప్రేమతో ఒకరినొకరు సహించడం. ఇక్కడేమో 5వ అధ్యాయంలో ఏముందనంటే క్రీస్తు అసలు మనం ప్రేమించి పరిమళ వాసనగా మనం ఉండాలని చెప్పి ఆయన తాను అర్పించుకున్నాడే, అలాగ దేవుని యొక్క ప్రియులైన పిల్లలుగా మనం ఉండాలి. గాడ్స్ డియర్ చిల్డ్రన్గా ఆయన యొక్క పోలికలు మనం కనబరచాలి అని ఈ 5వ అధ్యాయంలో చెప్పబడింది ప్రియులరా. సో దేవుని యొక్క ప్రేమను గురించి ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో చూసాము, 5వ అధ్యాయంలో చూసాము, మళ్ళీ 6వ అధ్యాయంలో కూడా చూస్తాము. ఆ మాటతో ఎఫెసీ పత్రిక ముగించి నేను ప్రకటన గ్రంథంలో ఉన్నట్టు ఒక మాటతో ముగింపులోనికి వస్తా. అదేంటి అనేది ముందుగా చూద్దాం. 6వ అధ్యాయం 23వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానము విశ్వాసంతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక. మన ప్రభువు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగునుగాక. ఎఫెసీ సంఘానికి ముగింపు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ప్రేమను గురించి అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తాం. దేవుడు ఎంత ప్రేమించాడో చూడండి, అంతే ప్రేమతో మీరు కూడా ఇతరులను ప్రేమించండి అని ప్రతి అధ్యాయంలో ప్రేమను గురించి చెప్పినటువంటి వాడు భార్య భర్తల మధ్యలో కూడా ప్రేమ ఉండాలి. ఆత్మచేత నింపబడినప్పుడు ఆత్మదేవుడేమో ప్రేమను కుమ్మరిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ స్వాధీనంలో మనం ఉన్నప్పుడు ఆ దైవికమైనటువంటి ప్రేమతో భార్య భర్తల మధ్య ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ప్రేమ ఉంటుంది, అలాగే మరి యజమానులు దాసుల మధ్య కూడా ప్రేమ ఉంటుంది అని ఈ 5వ అధ్యాయం 6వ అధ్యాయం చెప్పి ఇప్పుడు 6వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో దేవుని మనం ప్రేమించాలి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అంతే ప్రేమ. ఆ యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి ప్రేమ, సమాధానం అవేమో మనకి కలగాలి అనేటువంటి ఒక ఆశీర్వాదపు మాట ఉండి ఆ తర్వాత మనము ఆయన్ని ప్రేమించాలి అనేటువంటి మాట. యేసుక్రీస్తుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి దేవుని దగ్గర నుంచి కృప కలుగుతుంది. ఏ ప్రేమ చేత అయితే మహాప్రేమ చేత జగత్ పునాది వేయబడక మునిపే ఆయన పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు ఎంతో ఎక్కువ ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ చేత ప్రేమించి మనల్ని రక్షించుకున్నాడో, జగత్తునండి ప్రేమించి మనల్ని రక్షించుకున్నాడో, ప్రేమించి మన పట్ల కృప చూపించాడో, శాశ్వతమైనటువంటి ప్రేమ మన పట్ల కలిగి ఉండిన వాడే ఆయన మన కొరకు కృప చూపించి రక్షించుకున్నాడు, ప్రాణం పెట్టాడే. అదే కృపను చూపించినటువంటి వాడు తిరిగి మనము కూడా శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తే ఆయన కృప మనకి కలుగుతుంది. ఇది బాగా అర్థమైపోయింది. దైవిక ఆత్మీయ ఈ ప్రేమైశ్వర్యం అనేది ఈ ఎఫెసీలకు అర్థమైపోయింది. బాగానే వారి జీవితం కొనసాగింది. కానీ చివరికి వచ్చేసరికి ఇందాక మనం చదువుకున్నాం కదా, మొదట్లో ప్రేమ అనేది మీ దగ్గర ఇప్పుడు లేదు. అది చాలా భయంకరమైన విషయం. ఒక చక్కటి దిద్దుబాటు కొరకైనటువంటి విషయాన్ని మనసులోకి తెచ్చుకొని మనం ముగింపు చేసుకుందాం. మొదట నీకుండిన ప్రేమను వదిలేసాం. శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు ప్రేమించాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించాడు, ఎంతో గొప్ప ప్రేమను కనబరిచాడు. ఆ ప్రేమను మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఇతరులు మీరు ప్రేమించడం విషయంలో హెచ్చరించబడ్డారు. శాశ్వతమైన ప్రేమతో మనం ప్రభువుని ప్రేమిస్తే ఆయన కృప చూపిస్తాడని నేర్చుకున్నారు. ఎంత నేర్చుకున్నటువంటి వారు ఇప్పుడు ఆ తొలి ప్రేమ మీ దగ్గర ఉంచింది. ఈ తొలి ప్రేమ దగ్గర ఉన్నటువంటి మాట ఏంటంటే, పెళ్ళైన కొత్తలో భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ రోజులు గడిచాక ఆ ప్రేమ తరిగిపోయినట్లుగా ప్రభువులోకి వచ్చిన మొదట్లో మీరు ఎంతో ప్రభువుని ప్రేమించారు, ప్రభు ప్రేమ మీకు అర్థమైంది, మీరు ప్రభువుని ప్రేమించారు, దేవుని ప్రజలు ప్రేమించారు. ఇప్పుడు ఆ ప్రేమను మీరు దేవుని పట్ల వదిలేశారు. అది మీ మీద తప్పు మోపవలసి ఉంది, అది దిద్దుకోండి అని యోహాను చేత చెప్పబడింది. పౌలు చేత ఏమో దేవుని ప్రేమ
గురించి వారు అర్థం చేసుకున్నట్లుగా బోధించబడినట్లుగా మనం చదువుతున్నాం. ఇప్పుడు యోహాన్ చేతటేమో ఆ ప్రేమ ఇప్పుడు లేదు, ఆ ప్రేమ ఇప్పుడు తరిగిపోయింది. కనుక ఆ ప్రేమ విషయంలో మారు మనసు పొందండి అనే ఒక హెచ్చరిక ఉంది. దేవుడు ఆ హెచ్చరిక మనకి దయచేయునుగాక. ఆ హెచ్చరిక మనం తీసుకొని దేవుని నమ్మిన మొదట్లో ఎలాగ దేవుని ప్రేమించామో, దేవుని ప్రజలు ప్రేమించామో, ఇప్పుడు కూడా అలాంటి ప్రేమతో దేవుని ప్రేమిద్దాం, దేవుని ప్రజలను కూడా ప్రేమిద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.